నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్, నర్హర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. సింగూరు డ్యాం సేఫ్టీపై ఉన్నత స్థాయి సమీక్ష. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని మంత్రుల ఆదేశం. ఆదిలాబాద్లో గత 3.5 ఏళ్లుగా కొనసాగుతున్న నిత్యాన్నదానం, పేదల ఆకలి తీరుస్తున్న కంది శ్రీనివాసరెడ్డికి ప్రశంసల వెల్లువ. టీవీకే విజయ్ విడాకుల సెటిల్మెంట్, భార్యకు 250 కోట్లు దళపతి ఆఫర్ చేసినట్లుగా సమాచారం. ఆదిలాబాద్లో మండిపడుతున్న ఎండలు, ప్రజల వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త వహించాలంటున్న వైద్యులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని సింగూరు ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. ఇవాళ సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇరిగేషన్ శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ సంస్థ రూపొందించిన నిబంధనల మేరకు సింగూరు డ్యాం పరిరక్షణ పనులను వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టెక్నికల్ కమిటీ నియమించాలని మంత్రులు సూచించారు. అదేవిధంగా జూలై నెలాఖరులోగా రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనులు సాగాలన్నారు. సింగూరు ప్రాజెక్టు కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న హీరో టీవీకే విజయ్కి తన భార్య ఊహించని షాక్ ఇచ్చింది. తన భర్త విజయ్ తనను హింసిస్తున్నాడని, ఓ నటితో సంబంధం పెట్టుకున్నారని, తనకు విడాకులు ఇప్పించాలని సంగీత
చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పరిణామం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయ్ ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా మనకి సమాచారం. దీనికోసం ఆయన తన భార్య సంగీతకు దాదాపుగా 250 కోట్లు భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. తన భార్యతో పాటు 2 పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న హీరో టీవీకే విజయ్కి తన భార్య ఊహించని షాక్ ఇచ్చింది. తన భర్త విజయ్ తనను హింసిస్తున్నాడని, ఓ నటితో సంబంధం పెట్టుకున్నాడని, తనకు విడాకులు ఇప్పించాలని సంగీత చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ పరిణామం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విజయ్ ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం ఆయన తన భార్య సంగీతకు దాదాపుగా 250 కోట్ల భారీ భరణాన్ని ఆఫర్ చేసినట్లు కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి. తన భార్యతో పాటు 2 పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్లో భారీగా కల్తీ నెయ్యిని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. మసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఫ్రైడ్ డైరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి 18.26 లక్షల విలువ చేసే 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మొహమ్మద్ జునాయిద్ను అరెస్టు చేశారు. కల్తీ నెయ్యిని పలు హోటళ్లకు, శుభకార్యాలకు నిందితులు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మసబ్ ట్యాంక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, బియ్యం, పప్పులు, గుడ్లు వంటి నిత్యావసరాలను స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను ఆరా తీశారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామకొండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్యతో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొని ప్రజలతో కలిసి రంగులు చల్లుకున్నారు. నగర అభివృద్ధికి పాలకవర్గం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగలు జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు. ఈ వేడుకలకు నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా వచ్చినటువంటి హోలీ పండుగ మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు మహంకాళి సామన్న గారికి, మా రామగుండం పట్టణ మున్సిపల్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా రామగుండం మున్సిపల్లో గెలిచినటువంటి 60 మంది కార్పొరేటర్లకు కూడా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష ఆరోగ్యాలతోటి ఇటువంటి హోలీ పండుగను జరుపుకోవాలని భగవంతుని వేడుకుంటూ, ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా ఏదైతే ఆశించి రామగుండం కార్పొరేషన్లో 60 మంది కార్పొరేటర్లను దాదాపుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్నంతా అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారు. దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ప్రభుత్వం వచ్చాక రాకముందు మొత్తం కూడా రామగుండం మొత్తాన్ని కూడా విధ్వంసం చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిత్యం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల కోసమే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యలే పరిష్కారం ధ్యేయంగా ఎక్కడికక్కడ ముందుకెళ్తున్న తరుణాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మళ్ళీ నిన్నగాక ఉన్న 200 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. గౌరవ కార్పొరేటర్ సోదరులందరికీ కూడా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో హోలీ పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. రంగుల పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రజలందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హర్షధ్వానాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. స్థానిక నెహ్రూ సెంటర్లో ఇస్కాన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల గుండా భక్తులు, యువత ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోలీ సంబరాల్లో మునిగి తేలారు. ఈరోజు గార్ల పట్టణంలో శ్రీరామదండు 108 కమిటీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ముందుగా ఇస్కాన్ కమిటీ వారు శ్రీకృష్ణుడికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీరామదండు 108 కమిటీ తరఫున కృతజ్ఞతలు. అలాగే యువత, మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొన్నారు. వారందరూ హ్యాపీ హోలీ. ఈరోజు గార్ల మండల కేంద్రంలోని గార్ల పట్టణంలో 108 దండు మరియు అగర్వాల్ కమలన్న నేతృత్వంలో మండల కేంద్రంలోని ప్రతి ఒక్కరూ, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, యువజన సంఘాలు కలిసి హోలీని చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది.
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పేద రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగారు. పేదల కడుపు నింపాలన్న పెద్ద మనసుతో 3.5 కిందట చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. అమెరికా నుండి ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత కేఎస్ఆర్ ఫౌండేషన్ను స్థాపించి దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ప్రతిరోజు ఎంతో మంది ఆకలి తీరుస్తూ నిత్యాన్నదాతగా ప్రశంసలు అందుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా ఆకలి తీర్చే అన్నదానం ఎంతో గొప్పదన్న ఆలోచనతో ఇంత మంచి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ నిత్యాన్నదాన క్షేత్రానికి ప్రతిరోజు పరిసర ప్రాంతాల నుండి వందల సంఖ్యలో వచ్చి భోజనం చేస్తున్నారు. ఒక్క మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సదా అభినందనీయమని కంది శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రజలు తమ నిండు మనసుతో అభినందిస్తున్నారు. దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యర్థి రంగమాధవి సంచలన ఆరోపణలు చేశారు. 38వ వార్డులో దొంగ ఓట్ల వల్లే తాను ఓటమి పాలయ్యానని ఆమె పేర్కొన్నారు. సొంత పార్టీలోని కొందరు నేతలు సహకరించకపోవడం, రిగ్గింగ్కు పాల్పడటంపై ఆమె మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు. ఆయన మొత్తం రాజంపేట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరితో ఓట్లు వేయించిండు. ఈ ఉమారాణి వాళ్ళది కూడా అక్కనే రాజంపేట కాబట్టి వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేసిండు. వాళ్ళకి అమ్ముడు పోయిరు 5 లక్షలకి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇండిపెండెంట్ వేసిన వాళ్ళు ఇక్కడ వేసిండ్రు, 40 వార్డులో వేసిండ్రు. వేసేసి నామినేషన్ టికెట్ వాళ్ళకు బీఫామ్ రాలేదనేసి మా మీద పగబట్టి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళకు వాళ్ళు 40లో చేసుకుంటూ ఇక్కడ 38 వాళ్ళకు సపోర్ట్ చేసిండ్రు. చాట్ల రాజేశ్వర్ గారు వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని మాకు అన్యాయం చేసిండ్రండి. ఆయన అక్కడ ఫోకస్ పెట్టకుండా ఇక్కడ ఫోకస్ పెట్టి ఇప్పటికి గెలిస్తే నేను గెలిచినట్టే చెప్పుకుంటూ ఎవరు కూడా వేయద్దు. కాంగ్రెస్ పార్టీ నుండి రంగా రమేష్ కూడా మాదేవికి ఓటు వేయద్దని చెప్పేసి యాపిల్ గుర్తుకే వేయాలని చెప్పిండ్రండి. ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు కదా, ఆశ్రయించామండి. స్థానంగా మాకు జరగాలనేసి కోర్టు వరకు వెళ్తున్నాము. వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉంది. న్యాయం జరుగుతుందని మాకు ఆశ్రయిస్తున్నాము. మీ అందరి సపోర్ట్, మీడియా మిత్రులు మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. కానీ వెంకటరమణారెడ్డి గారు కానీ, మన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, మన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు కానీ వాళ్ళందరి సహకారంతో మేము ముందుకు వెళ్ళాలి. వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుతున్నామండి. అది రాజంపేట ఓటర్లను ప్రోత్సహించి వాళ్ళందరితో ఇక్కడ ఓటు వేయించడం, ఇక్కడ ఉన్న వాళ్ళను ఫోన్లు చేసి ఇచ్చేయడం. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ముబషర్ అలీ అని అంటామో ఆమె ట్రావెల్ నిర్వహించే అతని వ్యక్తి, అతను మొత్తం దొంగోట్లను ఇచ్చేసి నయీం భాయ్ ద్వారా వీళ్ళందరూ కలిసి ఫోన్లు చేసుకుంటా అందరికీ ఖచ్చితంగా ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చి నాకు బలపరిచినా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్కు మద్దతుతోని వారిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు చెప్తారు మీకు. వాళ్ళ ద్వారా ఫోన్లు వచ్చినాయి. వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మన క్యాండిడేట్ అనే రకంగా ఇట్లా పార్టీలో 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము అని చెప్పేసి పార్టీకి చేసి పార్టీకి ద్రోహం చేసి పార్టీ బీఫామ్ ఇచ్చినాక పార్టీకి ద్రోహం చేసే విధంగా ఇప్పుడు ఈరోజు ఇది చేసి అలా తమ్ముడు పాల్పడితే ఒక పెద్ద మనిషి సోదరుడు అది ఎంత ఇది ఉంటుంది అన్న చెప్పండి. ఇక ఆధారాలండి ఇప్పుడు మా వార్డులోనే ఇప్పుడు 10 ఓట్లు డబుల్ ఓట్లు జరిగినాయి. మళ్ళీ రాజంపేట గ్రామానికి చెందిన 15 ఓట్లు వాళ్ళు ఇక టోటల్ ఉన్నారు. కామారెడ్డి జిల్లా బెక్కనూరు తెలంగాణ వర్సిటీ సౌత్ క్యాంపస్లో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోలీ సంబరాల వేళ సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కాస్త పరస్పర దాడులకు దారితీసింది.
హోలీ వేడుకల సందర్భంగా జూనియర్ విద్యార్థి సిగరెట్ తాగడాన్ని సీనియర్ విద్యార్థి ప్రశ్నించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రంగా మారింది. సీనియర్ విద్యార్థి విక్కీ జూనియర్ విద్యార్థి రాజుపై స్టీల్ మగ్గుతో దాడి చేసినట్లుగా సమాచారం. రాజుకు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీనియర్ల ప్రవర్తనను నిరసిస్తూ జూనియర్ విద్యార్థులు అర్ధరాత్రి సుమారు గంట పాటు క్యాంపస్ ముందు బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను సముదాయించారు. గొడవ అయింది. సీనియర్ సీనియర్ కొట్టిండు, బిడ్డ వచ్చింది. గొడవకు ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు. కుట్టు పడ్డాయి. ఇష్టం కట్టెలతో దాంతో దీంతో అదంతా జరిగింది. ఇక్కడ నాకు ఇబ్బంది జరిగింది. మా డిమాండ్స్ ఏంటి అంటే వాళ్ళు 10 మంది సస్పెండ్ కావాలి. వాళ్ళు సస్పెండ్ అయ్యాక మేము ఇక్కడ కదలం. బీసీ రావాల్సింది. ప్రిన్సిపాల్ ఏం చేయలేడని వాళ్ళు అన్నప్పుడు బీసీ ఖచ్చితంగా రావాలి ఇక్కడికి. ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటేశాయి. మరో 3 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుండి 41 డిగ్రీల వరకు చేరుకోవచ్చని వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎండలు ఇంకా ఎంత విపరీతంగా ఉంటాయోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. మార్చి మొదటి వారంలోనే ఎండలైతే విజృంభిస్తున్నాయి. చూస్తున్నాం ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం. అయితే ఇటు వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తల నేపథ్యంలో కూడా ఇప్పటికైతే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మాత్రం ఎండలైతే రోజు రోజుకి విజృంభిస్తున్నాయి. నిన్న ఈరోజు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక దాదాపుగా 30 డిగ్రీలు దాటినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒక ఎండలు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు నుంచి అంటే దాదాపుగా 7వ తారీఖు వరకు కూడా ఇదే విధమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు మున్ముందు కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి ఒక అవకాశం ఉంటుందనేటటువంటి ఒక సూచన నేపథ్యంలో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఒక ఎందుకంటే ఇటు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ ఎండలకు బయట తిరగొద్దని, తర్వాత ఒకవేళ అత్యవసర పని మీద కనుక వెళ్ళినట్టయితే తగినటువంటి అంటే సూర్యరశ్మి నేరుగా తలకు తాకకుండా తలపై తెల్లటి వస్త్రాలైనా ధరించి ఎండ దెబ్బ గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంటుందని చెప్పేసి అయితే ఇటు వాతావరణ శాస్త్రవేత్తలతో పాటు ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక సూచనలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతోంది. మనం చూస్తున్నాం ఎండలకి కొంత బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ తలపై పూర్తిగా నిండుగా కప్పుకొని బయటకు వచ్చినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. అలాగే పగటి వేళల్లో కూడా వాహనాల తాకిడి ఎక్కువగా ఉండట్లేదు. రోడ్లైతే అరకొరగా వాహనాలు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం వెహికల్స్ మీద వచ్చేవాళ్ళు మాత్రము ఆ ఎండకి తగినటువంటి విధంగా పైన నెత్తిపైన కవర్ చేసుకొని బయటికి వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే ఎప్పుడైతే డిహైడ్రేషన్ గురి కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడము, అలాగే కొబ్బరి బొండాలు కానీ లేదంటే మజ్జిగ లాంటి పానీయాలు సేవించాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎక్కువగా అంటే పగటి వేళల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉంటుంది కాబట్టి పగటి వేళల్లో మాత్రము ఎక్కువగా బయటికి రాకపోతేనే బాగుంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వేళలో అయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సాయంత్రం వేళ కొంత తగ్గినప్పటికీ రాత్రి వేళల్లో కూడా కొంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మాత్రం పగటి వేళల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగి ఇప్పటి నుంచి అంటే మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రానున్నటువంటి యొక్క ఏప్రిల్ మేలో ఎలా ఎండలు ఉండబోతున్నాయి అనేటటువంటి ఒక ఆందోళన అయితే ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఇంకా 2 నెలలు ఈ ఎండాకాలం ఉంటుంది కాబట్టి ఏప్రిల్ మేలో ఇంకా ఎండలు తీవ్ర స్థాయిలో ముదిరేటటువంటి ఒక అవకాశం ఉంటుందని, అలాగే గణనీయమైనటువంటి ఒక ఉష్ణోగ్రతలు పెరిగి రికార్డు స్థాయిలో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి ఒక అవకాశం ఉండబోతుంది అనేటటువంటి ఒక వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటు పట్టణంలో మనం చూస్తుంటే కూడా ప్రధాన కూడలలో ఇటు కొబ్బరి బొండలు అలాగే శీతల పానీయాల దుకాణాలు కూడా
వెలిసినట్టుగా మనకు చూస్తున్నాం. అయితే ఎక్కువగా బయటికి వెళ్తే కనుక ఈ యొక్క ఎండ దెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని, తర్వాత తరచుగా ఈ యొక్క మంచినీళ్ళు కానీ లేదంటే కొబ్బరి బొండలు మాత్రం సేవించాలి. అలాగే వడదెబ్బకు గురి కాకుండా చూసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంటుందని, అత్యవసరం అయితే తప్ప పగటి వేళల్లో బయటికి రావద్దని చెప్పేసి అయితే వైద్యులు సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN, ఆదిలాబాద్ నుంచి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు నాచరణలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం దళితులు గద్దె నిర్మించారు. దీంతో అధికారులు అనుమతులు లేవంటూ అర్ధరాత్రి వేళ కూల్చేశారు. అధికారులు తీరు నిరసిస్తూ DBF రాష్ట్ర కార్యదర్శి శంకర్ నేతృత్వంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూల్చివేసిన చోటే తిరిగి అంబేద్కర్ గద్దెను పునర్నిర్మించారు. మరోవైపు గద్దె పునర్నిర్మాణంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారీగా మోహరించారు. ఇప్పుడు అక్కలు గ్రామస్తులందరూ దళిత మహిళలందరూ కలిసి మళ్ళీ తిరిగి బాబాసాహెబ్ను ప్రతిష్ఠించుకోవడానికి గద్దె నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. జై భీమ్. నంద్యాల జిల్లా ఆత్మకూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియా తన పదవికి రాజీనామా చేశారు. 5 ఏళ్ల క్రితం అప్పటి వైఎస్ఆర్సీపీ తరపున ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్గా గెలుపొందిన ఆమె ఇటీవల ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ప్రభుత్వ వైద్యురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందస్తుగా తన మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. గత 5 సంవత్సరాల్లో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. అలాగే డ్రైన్స్ కి సంబంధించి 3,50 lakhs వరకు ఖర్చు చేసినాము. స్పెషల్ గ్రాంట్ కింద మనకి 10 వర్కులు శాంక్షన్ అయితే దాంట్లో వచ్చేసి మనం రోడ్స్కి 6 కేటాయించినాము, డ్రైన్స్ 4. రోడ్స్ వచ్చేసి మనము 99 lakhs వరకు ఖర్చు చేసినాము, డ్రైన్స్కి వచ్చేసి 57 lakhs వరకు ఖర్చు చేసినాము. అలా స్టేట్ గ్రాంట్ కింద మనం 7 వర్క్స్ శాంక్షన్ అయితే దాంట్లో 80 lakhs రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. దాదాపు 1,55,00,000 రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. డ్రైన్స్కి సంబంధించి 1,04 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే వనపర్తి జిల్లా శ్రీరంగపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి, రాజా కృష్ణదేవరావు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరంగపురం గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ప్రాంతాన్ని 5 కోట్ల రూపాయలతో టూరిజం హబ్గా మారుస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. దగ్గరికి వెళ్ళు నాగేశ్ ఇప్పుడు చేనా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ప్రకాశం జిల్లా చేమకుర్తిలో దివ్యాంగుల సంఘ నేతలు, టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం రాగానే 3,000 బడ్జెట్ని 6,000 చేస్తూ నిర్ణయం చేసుకుంది. అలా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులైనటువంటి బిఎల్ విజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు వికలాంగుల సంక్షేమ వృద్ధాంగులందరూ కలిసి కూడా
వారి యోగక్షేమాలను పరిశీలిస్తున్న బాపట్ల జిల్లా ఇంకొల్లలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి పేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్ షర్మిల తెలిపారు. ఉపాధి హామీ పథకం ఆయన పుణ్యమే అని ఆమె కొనియాడారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకానికి అర్థం లేని జీరాంజీ పేరు పెట్టడం ఎంతో దారుణమని ఆమె విమర్శించారు. ప్రజల సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. చేసుకోవడానికి పని లేక ఎంతో మంది వలసలు పోతున్నారని, గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటేనే వలసలు తగ్గుతాయి, ఆకలి చావులు తగ్గుతాయి, గ్రామాలలో పని కల్పించాలి అన్న గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో ఇది అమలు చేయాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన పథకమే ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా హామీ లాగా ఒక గ్యారంటీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 100 రోజుల పాటు ఎవరైనా గ్రామంలో వెళ్ళి నాకు పని కావాలి అని ఆ గ్రామ పెద్దల్ని అడగొచ్చు. అడిగినప్పుడు 100 రోజులు పని కల్పించాలి. వాళ్ళు పని చేసినందుకు గాను 15 రోజుల్లోనే వేతనాలు కూడా ఇవ్వాలి అన్నది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత పుణ్యమైన చట్టానికి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది మహాత్మా గాంధీ పేరు.